సిటీలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు సర్కార్ తీసుకొస్తున్న కొత్త ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణం లేట్ అవుతుంది. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా 7,000 కోట్లతో ప్రాజెక్టులు బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో ఆన్ గ్రౌండ్ అవ్వడం లేదు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, జోనల్ స్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా చేపట్టిన పనులు స్లోగా జరుగుతున్నాయి. హెచ్సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్లో శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. బల్దియాలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుండగా ఉన్నత అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారు. పనుల్లో ఆలస్యంపై ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆన్ గ్రౌండ్ అవ్వకపోవడంపై బల్దియా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పై సీరియస్ అయ్యారు. హెచ్ఎండిఏ చేపడుతున్న ప్యారడైజ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలైన జీహెచ్ఎంసీ చేపడుతున్న హెచ్సిటీ పనులు ఎందుకు మొదలు కాలేదని సీఎం రేవంత్ ఇంజనీర్లపై అసహనాన్ని వ్యక్తం చేశారు. హెచ్సిటీలో భాగంగా మొత్తం 5 ప్యాకేజీల కింద 23 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం 7,038 కోట్ల ఫండ్స్ కు అనుమతులు ఇచ్చింది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. ఇందులో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలను నిర్మించాల్సి ఉంది. అలాగే 13 చోట్ల రోడ్ల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు విభాగానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ పట్టించుకోకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్సిటీ పనుల్లో భాగంగా నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 1,090 కోట్లతో 6 స్టీల్ ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించారు. భూసేకరణకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఆస్తులకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. అయితే ఇప్పటికీ భూసేకరణ కొలిక్కి రావడం లేదు. కొన్ని ఆస్తులకు సంబంధించి పలువురు కోర్టును ఆశ్రయించడంతో ముందుగా కోర్టు పరిధిలో లేని ఆస్తుల నుంచి భూసేకరణ చేయాలని బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. అయినా పనులను మాత్రం మొదలుపెట్టలేదు. అలాగే రేతిబౌలి, నానల్ నగర్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ ఆల్టర్నేట్ రోడ్లు, కాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఫ్లైఓవర్లు, ఎన్ఎఫ్సిఎల్ నుంచి వెంగళరావు పార్క్ ఫ్లైఓవర్, విరించి నుంచి కేబీఆర్ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్, రసల్పుర ఫ్లైఓవర్, హబ్సిగూడ నుంచి నాగోల్ ఫ్లైఓవర్ పనులు హెచ్సిటీలో చేపట్టాల్సి ఉంది. హెచ్సిటీ ఎస్ఆర్డిపి ప్రాజెక్టుల డిజైన్స్, టెక్నాలజీని పరిశీలించేందుకు ఇన్హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తూ 2 నెలల క్రితం బల్దియా కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్ఈ నేతృత్వంలో 10 మందితో డిజైన్ వింగ్ లో సీనియర్ ఇంజనీర్లతో పాటు ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిలో చదివిన జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు చోటు కల్పించారు. ఈ ప్రత్యేక విభాగం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నియంత్రణలో పనిచేయాల్సి ఉంది. ప్రైవేట్ కన్సల్టెంట్ల సహాయం లేకుండా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులే స్వయంగా ప్రాజెక్టుల డిజైన్లు చేపట్టాల్సి ఉంది. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడకుండా ఉండడంతో పాటు జీహెచ్ఎంసీకి కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ ఈ వింగ్ ఏర్పాటు చేసిన డిజైన్లు రూపొందించేందుకు నేటికి బయటి వారినే ఆశ్రయిస్తున్నారు. ఇక పెరుగుతున్న వాహనాల రద్దీతో అధికమవుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.